చదువుకునే రోజుల్లో సెలవులు దొరికినప్పుడల్లా మాస్టర్ బాలకృష్ణ ఎన్టీఆర్తో పాటే షూటింగ్స్కి వెళ్ళేవాడు. అక్కడ ఏమేం జరుగుతుందో, నటీనటులు ఎలా నటిస్తున్నారో, చిత్రీకరణ ఎలా జరుగుతుందో శ్రద్ధగా గమనించేవాడు. దాంతో క్రమంగా నటనపై ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడు తన సన్నిహితులతో బాలకృష్ణ మంచి ఆర్టిస్ట్ అవుతాడు అనేవారు. ఆ మాటలు కూడా అతనిలో ఉత్సాహాన్ని రేకెత్తించేవి. బాలకృష్ణ 9వ తరగతి చదువుతుండగా తాతమ్మ కళా చిత్రంలో బాలనటుడిగా తొలి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. ఆ చిత్రానికి ఆయనే దర్శకుడు. భానుమతి ప్రధాన పాత్రలో నటించారు. బాలనటుడిగా బాలకృష్ణ నటించిన చిత్రాలు ఎక్కువగా తమ సంస్థకు చెందినవే. 16వ ఏట బాలకృష్ణ అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన యాదోం కీ బారాత్ ఆధారంగా తయారైంది. ప్రధాన పాత్ర ధరించిన ఎన్టీఆర్కు తమ్ముడిగా నటించాడు బాలకృష్ణ. ఆ చిత్రం చూసిన అగ్రనటుడు అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ నటన గురించి వ్యాఖ్యానిస్తూ సింహం కడుపున సింహమే పుట్టింది అన్నారు. ఎన్టీఆర్కు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన దానవీర సూరకర్ణలో బాలకృష్ణ అభిమన్యుడిగా నటించారు. అంటే తన నిజ జీవిత సోదరుడు హరికృష్ణ ఆ చిత్రంలో అర్జునుడిగా నటిస్తే అతని కుమారుడు అభిమన్యుడిగా బాలకృష్ణ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే సొంత చిత్రాలైన శ్రీమద్ విరాట పర్వం, అక్బర్, సలీం అనార్కలిలో సలీం పాత్ర, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నారదుడి పాత్ర, శ్రీమద్ విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో సిద్ధయ్య పాత్ర వంటివి బాలకృష్ణలోని నట సామర్థ్యానికి అద్దం పట్టాయి. 1984లో సాహసమే జీవితంలో హీరోగా ప్రధాన పాత్ర ధరించడంతో బాలకృష్ణ నట జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆ సంవత్సరంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మగారి మనవడు సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకులు చిత్రరంగం బాలకృష్ణని విశేషంగా ప్రశంసిస్తూ ఉంటే నువ్వు బాగా నటించావని తండ్రి ఎన్టీఆర్ ఓ చిన్న అభినందన కూడా చెప్పలేదు. ఎందువల్ల అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. సూపర్ మూవీస్ అడ్డా.